నిన్ను చూస్తుంటే జాలనిపిస్తోంది. కానీ ఏం చేస్తాం, ఆ జాలిని పగ డామినేట్ చేస్తోంది. బావా చూడు, నీ పగ ఎంత రేంజ్లో డామినేట్ చేస్తుందో చేయని. ఫైనల్ డే అంటూ ఒకటి ఉంటుంది, అప్పటి వరకు చూస్తాను. అయ్యో బావా, నన్ను నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకునుంటే నీకిన్ని బాధలుండేవి కాదు. నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేసేదాన్ని, ఆనందంలో ముంచేసేదాన్ని. కానీ నువ్వేం చేశావు? మోసం చేశావు. నమ్మించి నమ్మక ద్రోహం చేశావు. ప్రేమని అడ్డం పెట్టుకొని ఆడుకున్నావు. వ్యక్తిత్వం లేని మనిషివని నిరూపించుకున్నావు. అందుకే నీకు ఇలాంటి గతి పట్టింది. ఎనీవే, గుడ్ నైట్ బావగారు. ఏంటలా చూస్తున్నావు? పడుకో. పద్మావతి బయటే పడుకుంది. అక్కడ అలివేలు ఎంకీలు గద్దెలుపులు మూసే ఉన్నాయి. అయితే వెంకీ ఏ సోఫాల కిందో పడుకోలేదు కదా. ఇంకా నయం అడిగెక్కి పడుకున్నాడు అనలేదు. అయితే పద్మావతి అనుకున్నది సాధించినట్టే. పద్మావతి, ఒసే పద్మావతి, ఏంటి బామ్మా? చెయ్యించుకోవే, చెయ్యించుకో. ఎందుకు బామ్మా? అసూయ అనే ఆయుధాన్ని వాడి అలిమేలుని మార్చుతానని కంకణం కట్టుకున్నావుగా. వాళ్ళిద్దరినీ కలపాలనే కార్యానికి శ్రీకారం చుట్టావు. మొదటి రోజే గెలిచావే. అవునమ్మా పద్మావతి, రిలీజ్ రోజునే సినిమాను సూపర్ హిట్ చేసావు. బయట పడుకుంటాడనుకున్న వెంకిని లోపల పడుకోబెట్టావే నువ్వు. సాధించావే మనవరాలా. సాధించామని మనం అనుకుంటున్నాం, కానీ సాధించాల్సింది చాలా ఉంది. ఏమంటున్నావే? అవును బామ్మ, నా అంచనా ప్రకారం బావ నేల మీద పడుకొని ఉంటాడు. నేల మీద? నేల మీద? అవును. రూమ్ లోకి వెళ్ళిన వాడికి నేల మీద పడుకోవలసిన అవసరం ఏముంటుందే? ఎంత కాదనుకున్నా అలివేలు కూడా వయసులో ఉన్న పిల్లే. ఏదో ఒక బలహీన క్షణంలో మొగుణ్ణి అయస్కాంతంలో అతుక్కుపోయి ఉంటుంది. ముసలి మావయ్య ఉండగా ఏంటా మాటలు? ఈ నా లెక్కల్లో లేళ్లేవే. బావగారు, అబ్బా నువ్వు ఆగరా సోడా బుడ్డి. ఇదిగో పద్దు, ఇద్దరూ మంచం మీదే పడుకొని ఉంటారని నా గట్టి నమ్మకమే పద్మావతి. లేదు బామ్మ, లేదు. ఈ రెండిట్లో ఏదో గేలెట్టుకోమ్మా పద్మావతి. బామ్మగారు చెప్పింది కరెక్టేనమ్మా పద్మావతి. లేదు మావయ్య, నా అంచనా తప్పదు. చూస్తే అనుమానం తీరిపోతుంది కదా. ఒరే సోడాబుడ్డి పదరా. పదండి వెళ్దాం. రా.
పద్మావతి చెప్పింది నిజమే బామ్మగారు. అవునరా సోడా బుడ్డి, పాపం నా మనవడు కిందే పడుకున్నాడు. ఒరే మనవడా, ఆగండి. ఇప్పుడు ఇంకి నిద్రలేపి ఏమడుగుతారు? కింద పడుకున్నావేంటి నాయనా అని అడుగుతాను. అలా అడిగితే గాయం మీద గద్ద పడిచినట్టు ఉంటది. మీరు నా మాటని బయటికి నేను చెప్తాను. అది కదరా సోడా మీరు బుడ్డి. రండి రండి మీరు రండి 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 రండి. వదలరా. నువ్వు చెప్పిందే నిజమైందే పద్దు. ఇలా అయితే వాళ్ళిద్దరి పరిస్థితి ఎలాగే? హాల్ నుంచి రూమ్ కి పంపించాను బామ్మ. తర్వాత బెడ్ మీదకి పంపించి 4 నెలలు తిరగకుండానే అలివేలు చేత మామిడికాయలు తినిపిస్తాను. నువ్వేదైనా అనుకుంటే గెలుస్తావనే నమ్మకం నాకుందే. కానీ ఇంకి ఈ సీన్లో ఓడిపోయింది కదా. అమ్మ పద్మావతి, అలివేల్ని గెలిపించడం కోసం నిన్ను నువ్వు ఓడించుకుంటున్నావు. ప్రతి విషయంలోనూ నువ్వు ఇలాగే చేస్తే చివరికి నీకేం మిగలదు తల్లి. అవునే పద్మావతి, నువ్వు చేసే పనులకు త్యాగమనే పేరు పెట్టుకుంటావో లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టుకుంటావేమో గాని తొందరలోనే నీకు ఓ కొత్త జీవితం కావాలమ్మా. ముందు అది వెతుక్కోవే తల్లి. అమ్మా, బామ్మగారు చెప్పింది కూడా నిజమేనమ్మా. నువ్వు అవతల వాళ్ళ జీవితం కోసం కాకుండా నీ జీవితం బాగుండడం కోసం ఆలోచించమ్మా. నా జీవితం అంతా బావే నిండిపోయాడు. ఇంకా నాకు కొత్త జీవితం ఏముంటుంది? వాళ్ళ ఆనందమే నాకు ముఖ్యం. జానకి, జానకి, వస్తున్నానండి. ఇదిగోండి కాఫీ తీసుకోండి. ఆ, జానకి, ఏంటండి? రాత్రిద్దరూ ఒకే గదిలో ఉన్నారా? అడుగుతుంటే అలా మొద్దు మొహం వేసుకుని చూస్తావేంటి? అమ్మాయి అబ్బాయి ఒకే రూమ్ లో ఉన్నారని అడుగుతున్నాను. మాట్లాడవేంటి? తెలుసా లేదా? ఆ అబ్బాయి రాత్రి లోపలే నిద్రపోయాడండి. ఇలా కొద్ది కొద్దిగా దగ్గరవుతారేమో అనిపిస్తోంది. సరే సరే, సైలెంట్ గా ఉండు. ఉమ్, హలుడు, హలుడు, ఇలా రా బాబు. రూమ్ నుంచి రాగానే చిత్రం కలిసిపోయాం అనుకుంటున్నట్టున్నారు. అంత లేదని వీళ్ళకి తెలీదు. అదేంటి బాబు అక్కడే ఉండిపోయావు? నిన్నే, ఇలా రా. అదేంటి బాబు, నేనెవరినో పిలిచినట్టు అలా ఆలోచిస్తున్నావేంటి? రా కూర్చో. అంటే సార్, ఎప్పుడు నేను సార్ సార్ అని పిలిచేవాడిని, మీరేమో బాబు వెంకీ అని పిలిచేవారు. ఒకేసారి అలా పిలిచేసరికి అప్పుడంటే మనది అతిథికి సర్పంచ్కి మధ్య ఉన్న సంబంధం బాబు. ఇప్పుడు మావయ్యకి అల్లుడికి మధ్య ఉన్న సంబంధం. ఇక నుంచి పిలుపులు మారాలల్లుడు. అలాగే సార్. అదిగో మళ్ళీ సార్ అంటున్నావు.
సరే మావయ్య. మావయ్యనే మావయ్య అని పిలవమంటున్నాడు. ఏయ్, ఏంట్రా గొడుగుతున్నావు? అబే ఏం లేదు బా, ఏం లేదు. జానకి, నువ్వు వెళ్ళి అల్లుడి కాఫీ తీసుకురా. అలాగేనండి. ఆగమ్మా. ఎదురు పడకూడదని ఆజ్ఞాపించాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? లోపలికి వెళ్ళమని చెప్పు. పోసే పద్మావతి, నువ్వు లోపలికి వెళ్ళవే బాబు. వెంకయ్య గారికి నువ్వు కాఫీ తీసుకురావడానికి వీల్లేదమ్మా. జానకి, ఉండడానికి అనుమతించాను కదా అని హద్దులు దాటితే ఇది కూడా సుభద్రల ఇల్లు దాటాల్సి వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఆయనకి సంతోషమే కలిగిస్తుందని చెప్పమ్మా. సముద్రంలోకి తోసేసిన వాళ్ళు సంతోషాలు పంచుతారని అంటుంటే వినటానికి విడ్డూరంగా ఉంటుంది. వింటే తెలుస్తుంది. మళ్ళీ అదే మాట నిన్ను. అయ్యో సార్, మావయ్య ఏం చెప్తుందో ఒకసారి విందాం మావయ్య. చెప్పవే, ఏం చెప్తావో చెప్పు. నువ్వు ఇప్పుడు కాఫీ ఎవరికి ఇచ్చావమ్మా? మీ నాన్నకి. జానకి, రాముడు, ఎందుకురా అంతలా అరుస్తావు? అది ఏం చెప్పాలనుకుంటుందో చెప్పని నువ్వు చెప్పవే పద్మావతి. అదే అమ్మ ఇప్పుడు కాఫీ ఎవరికి ఇచ్చింది? అదేం చెప్తుంది, నేను చెప్తాగా. జానకి వాళ్ళ ఆయనకి కాఫీ ఇచ్చింది. ఏంటంట? ఇది కరెక్ట్ బా. మరి వెంకయ్య గారికి ఎవరివ్వాలి? ఎవరు? అలివేలివ్వాలి కదా. అంతే కదా. అందరూ కలిసి నా పేరు ఇరికిస్తున్నారేంటి? భర్తకి భార్య సేవలు చేస్తేనే అందంగా ఆనందంగా ఉంటుంది. అది నిజమేరా రాముడు. నీకిష్టం లేని మనిషి చెప్పినా అది చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. ఒక్కసారి ఆలోచించు. చూడమ్మా అలివేలు, ఆ, రేపటి నుంచి నువ్వు కూడా మీ అమ్మలా నీ భర్తకి సేవలు చేయాలి, సరేనా? అలాగే నాన్న. పద్మావతి మామూలుది కాదు. పెద్దగా ఇష్టంతో చెప్తున్నట్లేదా మాట? ఆ, ఇంకెలా చెప్పాలి మావయ్య? అంటే కొంత నవ్వుతూ చెప్తే బాగుంటుంది కదమ్మా. సరే సరే, నాన్న చెప్పినట్టే నేను నా భర్తకి సేవలు చేస్తాను, సరేనా? ఆహా, ఇప్పుడు అది మనస్ఫూర్తిగా చెప్పింది. అవునవును. నాకు తెలుసమ్మా, నేను అడిగింది ఏదైనా నువ్వు చేస్తావని. ఎందుకంటే నువ్వు నా కూతురివి. ఆహా, ఒరే మనవడా, నువ్వు వెళ్ళి మొహం కడుక్కొని రాపో. నీ పెళ్ళం తన చేత్తో నీకు వేడి వేడి కాఫీ ఇస్తుంది. వెళ్ళు నాయనా. అదేంటి అలవేలు అలా చూస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి బావకి వేడి వేడి కాఫీ తీసుకో. అలాగే. పద్దు,
ఒకసారి ఇలా వస్తావా? ఎందుకు రాను? దా. దా. ఏంటి ప్రతి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఇలాంటి పనులు చేస్తేనే బావ నీకు దగ్గర అవుతాడు అలివేలు. నేను దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నానని నీకు తెలియడం లేదే పిచ్చిదానా? పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తావేంటి? వెళ్ళు. ఆ? నువ్వు నిజంగా మెంటల్ దానివిని. వెళ్ళు. ఉమ్. వాడికి నేను కాఫీ పెట్టాలా? నేను భారీగా సేవలు చేయాలా? ఎలా చేస్తానో చూడండి. కాఫీ రెడీ. ఇందులో ఇప్పుడు 4 స్పూన్ల ఉప్పు వేస్తే ఇంకా అద్దిరిపోతుంది. నిన్న ఉప్పు అన్నం బాగా తిన్నాడు. ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉప్పు కలిపిన కాఫీ తాగుతాడు. మళ్ళీ అదే ప్రయత్నం. ఏం మనిషివే నువ్వు? మళ్ళీ జన్మలో నా చేతి కాఫీ తాగడు. నా మొగుడికి కాఫీ రెడీ. చూస్తా ఎలా తాగుతాడు. వేడి వేడి కాఫీ రెడీ. ఎక్కడ నా మొగుడు? పిలుస్తానుండవే. ఒరే వెంకీ, ఒరే వెంకీ నాయనా, ఒరే మనవడా. అబ్బబ్బబ్బబ్బా, కాపీ వాసన మాత్రం అదిరిపోతుంది అలివేలు. అలివేలు నీ కోసం కాఫీ తీసుకొచ్చిందిరా. కూర్చో కూర్చో కూర్చో. అబ్బా ఇయ్యవే. తీసుకోండి శ్రీవారు. శ్రీవారు మిమ్మల్నే తీసుకోండి. అబ్బా చల్లారిపోతుంది, తీసుకోరా మనవడా. ఇందులో ఏం కలిపిందో ఏంటో. ఏమండి తాగండి. అబ్బబ్బబ్బబ్బా, ఎంత ప్రేమగా చెప్తున్నావే. భర్త అంటే ఎంత ప్రేమే నీకు. బా నువ్వు తాగరా మనవడా. అల్లుడు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? తాగండి. ఏమండి అందరూ అంతగా చెప్తున్నారు కదా, తాగండి. ఎంతో ప్రేమగా పెట్టాను, తాగండి. ఆగు బావా.